దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. కీర్తనలు 71 అధ్యాయం చదువుకుందామండి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, వారెవరునూ లేరు. వారిని తరుము పట్టుకొనిడి అవి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూసువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షితును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతి మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తల నెరసి వృద్ధునై ఉండి వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలిగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. 72 అధ్యాయం చదువుకుందామండి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందినని నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు యందు భయభక్తులు కలిగిందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచు వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు
వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు యాప్రాటీస్ నది మొదలుకుని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్శీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. శబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును. అతడు చిరంజీవి యగును. సేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశములోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. వీడియో చదువుకుందామండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమయ్యను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశం తొట్టి వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన సమృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుపుకుని నిర్మలుడవై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఎలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన నగుదును. అయినను దీనిని తెలుసుకునవలని నేను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా నుండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజూరు చోటునే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడజేయుచున్నావు. క్షణమాత్రములోని వారు పాడైపోవుదురు. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించువు. నా హృదయము మచ్చరపడెను. నా అంతరంద్రియములలో నేను వ్యాకులపడి తిని. నేను తెలివిలేని పశుప్రాయుడనై తిని. ఈ సన్నిధిని
మృగము వంటి వాడినైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచనల చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరులు నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకాలములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చియున్నాను. ఆమేన్.